సీజరు అయ్యి బాను నువ్వు ఎప్పుడు వచ్చావు? ఈ నీళ్ళలో కొట్టుకుపోయాడే ఏంటి? సర్లే బతికుంటే బయటికి రారా, నేను పోతున్నాను. ఏంటి బాను ఇలా వచ్చావు? ఆ బ్లాక్ అని ఎక్కడైనా చూసావు సీజరు? అదే విషయం. ఆ మీనాక్షితో కలిసి 3 కిలో కోసం అడిగినప్పుడు బోల్డ్ డబ్బులు వచ్చాయి. ఆ 4 డబ్బులు అయిపోయేంత వరకు వాడు తప్ప తాగి తూలుతూనే ఉంటాడు. బానమ్మా ఇంకా ముందు నువ్వు వాడికి డబ్బులు ఇవ్వకూడదు సరేనా? ఎందుకు? ఆడు మాతో స్నేహం చేయలేదు కాబట్టి. నీకు విషయం తెలుసారా? ఆ మీనాక్షి అమ్మాయితో మన బ్లాకీ గారు తిరగడం మొదటి దగ్గర నుంచి కంపు తెగింది. అవునవును. भाई साहब मुझे जाने देखा बच्चे, तुम मेरा नाम से खेल रहा है? मैं डीवाईएसपी विक्रम वर्मा हूँ, मालूम है? मालूम? जानता हूँ? मैं गरीबी आदमी के साथ गरीब आदमी है तू? अरे साले పోలీసు ఉప్పు తింటూ నువ్వు ఎవరితోగా పనిచేస్తున్నావు? నేను కాదు, ఐజీ గారు చెప్పడం వల్ల నేను ఇలా చేశాను. ఐజీ ఇంకా కాలేదా శంకరం? ఇదిగో ఇంకా 4 జతలే ఉన్నాయి. షామి నిన్ను చుడిదార్ తీసి ఇవ్వమన్నాను కదా, మరి నేను కాలేజ్కి ఏం వేసుకెళ్ళేది? ఏం కంగారు పడకండి, ఇస్త్రీ చేసి లోపల ఉంచాడు. తెరంజి బట్టలు ఇంతకు ముందే ఇస్త్రీ చేసి ఇచ్చేసాను. ఎప్పుడు ఇంతే ఊరికే వాగుతూ ఉంటుంది. క్షమించి వదిలేవే, తను చిన్నపిల్ల కదా. శంకరం నువ్వు అగ్రహారం వెళ్ళవా? వెళ్తానమ్మా, 2 రోజులకోసారి వెళ్ళి మన ఇల్లు శుభ్రం చేసి వచ్చేస్తాను. మరి నువ్వు ఉండేది పెద్ద మహారాజా ప్యాలెస్ కదా. చెల్లాయ్, ఒకప్పుడు అది మనకి మహారాజా ప్యాలెస్, అది మర్చిపోకు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. సారీ అన్నయ్య. అమ్మా అన్నయ్య వెళ్ళబోతున్నాడు. లేట్ గా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కదా అన్నయ్య. ఇవాళ ఏంటి విశేషం? భలే అడిగావురా. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళొస్తున్నాం. వచ్చేదారిలో మార్కెట్ కూడా వెళ్ళొచ్చాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. పునర్వసి నక్షత్రం శ్రీరాముడు పుట్టిన నక్షత్రం అని పూజారి చెప్పారు కదమ్మా. వనవాసం ఖాయం అంటావు అంతే కదా? అది కాదురా, ఈ పుట్టినరోజుతో నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. అంటే ఇంతకాలం నేను దోషాలతో బతుకుతున్నానా? అందుకేనా నేను ఇన్నాళ్ళు తుపాకులు బాంబుల మధ్య తిరుగుతూ ప్రాణాలతో జీవిస్తున్నాను? పూజారికి వేరే పనే లేదా? పూజారి నిందించొద్దు, మా పూజల వల్లే నువ్వు బాగున్నావు. అది నిజమే అనుకో. మరి బర్త్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గా ఏం తయారు చేశారు? అన్నయ్యకి బాగా నచ్చే ఇడ్లీ సాంబార్. ఇక్కడ నుంచి ఇంకెక్కడైనా మంచి చోటికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్తే బాగుంటుందిరా. ముంబై సిటీ పోలీస్ కమిషనర్ అంటే ఎంత ప్రెస్టీజియస్ పోస్టో తెలుసా? ఈ పోస్ట్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నారో తెలుసామా? మనం మన సొంతూరికి వెళ్ళిపోదాంరా. దానికి రాజకీయ పలుకుబడి ఎంతో ఉండాలమ్మా. నాకు కాకా పట్టడం అసలు తెలీదు. ఈ సిటీలో సమస్యలు ఘోరంత అయితే మన రాష్ట్రంలో సమస్యలు కొండంత. అమ్మో, ఆల్రెడీ లేట్ అయిపోయింది. హోమ్ మినిస్టర్తో కాన్ఫరెన్స్ ఉంది. కొంచెం తిని వెళ్ళరా. చాలమ్మా. మమ్మల్ని కాలేజ్ లో డ్రాప్ చేయవా? అయితే మీరిద్దరూ ఆటోలో వెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనానికి వస్తావా? పుట్టినరోజు నాడు నీ చేత్తో తినకుండా ఉంటానా? పుట్టినరోజున స్వీట్లు అవి ఎవరు అయ్యారు? మధ్యాహ్నం నువ్వు కూడా రా, కలిసి భోంచేద్దాం. అలా కానివ్వండి.
भाई साहब, ये पुराना वसाहत पे जो रहता था उन लोग कहाँ हैं? मुझे मालूम नहीं। पिछले पुलिस कमिश्नर रमेश शर्मा अब कहाँ रहता? मैं इधर नया आदमी हूँ साहब। శంకరం బాబాయ్, బాబాయ్ ఎవరదే గుర్తులేదు బాబు. బాబాయ్ నేను ఎవరన్నావు బాబు? నేను రమేష్ని, సరస్తమ్మ గారి అబ్బాయిని, రమేష్ శర్మని. నువ్వు ఇన్నాళ్ళే ఎక్కడికి వెళ్ళావు బాబు? పోలీసులు నీ అంత్యక్రియలు చేశారని చెప్పారు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు సజీవంగా ఇదేంటి? నువ్వు బొగ్గులా నల్లగా అయిపోయావు. అవన్నీ తర్వాత చెప్తాను బాబాయ్. మరైతే మా ఇల్లు 5-6 ఏళ్ల క్రితం ఇక్కడ అగ్రహారాన్ని కూలగొట్టి హోటల్ కట్టారు. బాబాయ్, మా అమ్మ నా చెల్లెళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకేమైంది? ఎలా చెప్పను బాబు? దేవుడా, నా నోటితో నేను చెప్పాలా? నువ్వు కనిపించని మర్నాడు నిరంగా శవం బండరాళ్ళ కింద దొరికింది బాబు. చేపల గురించి ఇప్పటివరకు ఏ కబురు లేదు. అమ్మా, చరండి శవం చూడగానే అమ్మ స్పృహ తప్పింది. స్పృహ తెలియగానే పరిస్థితి చాలా దారుణంగా మారింది. కొన్ని రోజులు ఇక్కడే తిరుగుతుండేది. ఒకరోజు ఆ వకీలు గారు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నేను చూసినప్పుడు అమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చినప్పుడు స్పృహలో లేదు. డాక్టర్లంతా ఇంకేం చేయలేమని చెప్పేశారు. కానీ ఒకే ఒక్క వారం మా అమ్మని ప్రాణాలతో ఉంచగలిగాను. తండ్రి లేని మా అందరినీ ఏ లోటు లేకుండా పెంచింది మా అమ్మ. ముగ్గురు కష్టపడుతుంటే ఏ తల్లి దాన్ని ఓర్చుకోగలదు చెప్పండి? మేం ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే ఎలాగోలా అమ్మని కాపాడుండేవాళ్ళం. 98 జనవరి 20వ తారీఖున మా నాన్నగారు పోయారు. దానికి 10 రోజుల ముందు ఆయనకి ఒంట్లో బాగాలేదని ఫోన్ రాగానే నేను బయలుదేరాను. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నా పుట్టినరోజు. ప్రొద్దుటే విషయం తెలిసిన వెంటనే మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. నా పెద్ద చెల్లెలు శ్యామల గురించి ఏమన్నా తెలిసిందా? ఏం తెలీదు. రైల్వే ట్రాక్లో నీ మృతదేహాన్ని చూసిన తరువాత శరణ్య చనిపోయిందని తెలియగానే ఇందులో ఏదో కుట్రుందని నాకు అర్థమైంది. దీని గురించి నేను హేమతో కలిసి మిగతా లాయర్లని సంప్రదించాను. వాళ్ళు చెప్పిన వివరాలు నన్ను చాలా భయపెట్టాయి. నీ హత్య వెనకాల చాలా భయంకరమైన వ్యక్తులు, చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థమైంది. ఆ వార్త వినగానే మేము చాలా భయపడ్డాం. అంతేకాదు, కోర్టులో హాజరుపరచడానికి దినేష్కి ఇచ్చిన ఫైలు నేను ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు. మా ఆయన లాయరే అయినా మేము ఈ ముంబైలో ఉండడానికి సపోర్ట్గా ఉంది ఆ రమేష్ వర్మే. ఆ రమేష్ వర్మ కుటుంబాన్ని నాశనం చేశారని వినగానే నువ్వు కూడా ఇక్కడ లేనందువల్ల ఈ ఫైల్ ఎందుకు పనికిరాకుండా పోయింది. ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అయిన రమేష్ని నేను ఎంతగానో అభిమానించే అతని జీవితాన్ని ఈ ఫైల్లో నేను సజీవంగా గ్రహించాను. అందుకే దీన్ని దాచిపెట్టాను. ఎవరికీ దొరికిపోకూడదని నువ్వు ఇలా నటిస్తున్నట్టు నాకు బాగా అర్థమైంది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? పోలీసు డిపార్ట్మెంట్లోకి మళ్ళీ వెళ్తావా, లేదంటే? ఇది నాకు పునర్జన్మ. అమ్మ ఎప్పుడు చెప్తుండేది కలిగ అవతారం గురించి. అన్యాయం, అవినీతి, అధర్మం రాజ్యమేలే ఈ కలికాలంలో వెనక దెబ్బ తీసేవాళ్లే గెలుస్తారని.
పోలీసులు ప్రభుత్వాధికారులు వాళ్లే కాదు, చివరికి న్యాయస్థానం కూడా ముసుగు ధరించి అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్న ఈ దేశంలో చట్టాన్ని కాపాడడానికి కన్న తల్లిని తోడబుట్టిన వాళ్ళని కోల్పోయిన సిటీ కమిషనర్ రమేష్ శర్మ ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. అందుచేత అధర్మాన్ని, అన్యాయాన్ని నిర్మూలించే ఈ బ్లాక్ క్యాటే ఈ దేశానికి కావాలి.